నమస్కారం అండి ప్రభాకర్ గారు. ఎన్నికల కమిషన్‌ని ఏర్పాటు చేయడానికి ముందస్తుగా ఏర్పాటయ్యే త్రిసభ్య కమిటీలో మూడో వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే బాగుండునన్న సలహా సుప్రీంకోర్టు నుంచి వచ్చింది. అలా ప్రధాన న్యాయమూర్తి మూడవ సభ్యుడు ఉన్నంత మాత్రాన అంతా సవ్యంగా జరగద్దని గ్యారెంటీ ఏమైనా ఉందా? ఎంతమంది అక్కడ ఉన్నారనేది ముఖ్యం కాదు కదా. వాళ్ళు నిష్పక్షపాతంగా ఉన్నారా లేదనేదే కదా ముఖ్యమైన విషయం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒక ఆయనకు తీర్పు ఎలా ఇవ్వాలో అర్థం కాకపోతే నాకు కలలో భగవంతుడు కనపడి నాకు దారి చూపించాడని అన్నాడు. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఉండడం ద్వారానే నిష్పక్షపాతంగా ఎన్నికల కమిషన్ను ఎంపిక చేసే ప్రక్రియ పూర్తయిద్దని మనం నమ్మవచ్చా? సభ్య కమిటీ సందర్భం కింద ఇప్పుడు న్యాయ వ్యవస్థ మీద కూడా అక్కడక్కడ నీళ్ళు పడుతున్నాయనే చర్చ మొదలైంది. ఒక సిజేఐనే అంటే ప్రధాన న్యాయమూర్తి గారి మీదనే ఒక ఉమెన్ ఇష్యూ ఒకటి వచ్చినప్పుడు దాని మీద ఆయనే జడ్జిగా ఉండి తీర్పు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అలాంటప్పుడు మీరు మొదట అన్నట్టుగా మూడవ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటే నిష్పక్షపాతంగా ఉండే అవకాశం ఉంది అని అనగలుగుతున్నాం, కానీ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఉంటుందని గట్టిగా చెప్పలేక ఉన్నాం మనం. కొన్ని చోట్ల హైకోర్టు స్థాయి కానీ సుప్రీంకోర్టు స్థాయి కానీ కొంతమంది జడ్జిలు ఇస్తున్న తీర్పులు కూడా ప్రశ్నించడానికి వీలయ్యే అవకాశం ఇస్తున్నాయి. ఇక్కడ ఈ మధ్య జరుగుతున్న తీర్పులు కూడా చూసాం. అక్కడక్కడ బోల్డ్గా ఎన్నెముకతో గట్టిగా నిలబడి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అటువంటి ఒక చర్చ అనేది మొదలైనప్పుడు అట్లాంటి ప్రాబ్లంకి ఏం ఆన్సర్ చెప్పగలం సివిల్ సొసైటీ నుంచి మనం? అంటే ఈ ముగ్గురు వ్యవస్థలో ఒకరొక పక్క లాగుతారు ప్రధానమంత్రి, అపోజిషన్ లీడర్ మరో పక్క లాగుతారు. నిష్పక్షపాతంగా సిజేఐ ఉంటాడని మనం అనుకుంటున్నాం. అక్కడ కూడా ప్రాబ్లం అయ్యి ఒకవేళ ఆయన్ని తమ వైపు తిప్పుకోగలిగితే అధికారంలో ఉన్నవారు, అప్పుడు ఇప్పుడున్న పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంటుంది కదా. 5 సభ్యులు కానీ లేదా అంతకంటే మించి కానీ ఎటువంటి సెక్షన్స్ నుంచి తీసుకుంటే వాళ్ళని కొంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, ఇప్పటికంటే బెటర్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కొంత ఊహించవచ్చా మనం? బ్రహ్మారెడ్డి గారు, ఇప్పుడు మీరు ఎంత కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి, ఒకవేళ అందులో ఉన్నటువంటి వ్యక్తులు వారు దేనికోసం ఉన్నారు, దేనికి కట్టుబడి వారు వ్యవహరించాలి అనేటటువంటి స్పృహ లేకుండా పనిచేస్తే మీరు ఏం చేసినా ఏమి కాదు, ప్రయోజనం ఉండదు. ఒకటి. రెండోది, మీరు ఇందాక ఏమన్నారు, ప్రధాన న్యాయమూర్తి పెట్టినా కూడా ప్రభుత్వం వైపు మొగ్గు చూపితే అన్నారు కదా. ప్రభుత్వం వైపు మొగ్గు చూడదు, ప్రతిపక్షం వైపు మొగ్గు చూపితే తప్పే కదా కదా. అంచేత మనం ప్రభుత్వం వైపే అనద్దు, ఎవరి వైపు మొగ్గు చూపినా అది నిష్పక్షపాతంగా ఏది మంచిది, ఇది నేను చేస్తున్నాను అనకుండా, రాజ్యాంగానికి కట్టుబడకుండా ఇటో అటో ఆయనకున్నటువంటి రాగద్వేషాల వల్ల ప్రభావితమయ్యి ఆయన కనుక వ్యవహరిస్తే, మీరు ఎలాంటి కట్టుదిట్టమైన వ్యవస్థ రూపొందించిన 3 పెట్టినా 5 పెట్టినా 11 మందితో పెట్టినా 7 పెట్టినా 18 మందితో పెట్టినా అంతే. అయితే ఇందాక అందుకే చెప్పాను మీకు ప్రభుత్వం కేవలం ప్రభుత్వమే నియమించినా కూడా, ఒకే వ్యక్తి ఉన్నా కూడా ఎన్నికల సంఘంలో ఎన్నికల ప్రధానాధికారిగా ఒక్కడే ఉన్నా కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినటువంటి ఉదంతాలు మనం చూసాం. సో ప్రభుత్వం నియమించిందా 1, 3, 7, 9, 11 మందా, అది అలా ఉంచితే, నేను ఒక రాజ్యాంగపరమైనటువంటి పదవుల్లో ఉన్నాను, నేను రాగద్వేషాలకి తావు లేకుండా రాజ్యాంగానికి కట్టుబడి నేను పనిచేయాలి అనే స్పృహ కనుక కోల్పోయి ఆయన ఇష్టం ఉన్నట్టు చేస్తే కనుక ఎవరు మాత్రం ఏం చేయగలరండి? ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తానండి. మీకు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉంది, నాకు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ అంటే గౌరవం ఉంది. మనం ఎవరిని కూడా తప్పు పట్టడం లేదు, దాని గురించి మనం చెడ్డగా మాట్లాడదలుచుకోలేదు, మన అభిమతం అది కాదు. కానీ ఒక ఉదంతం చెప్పాలంటే, ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి ఒకరు పదవి విరమణ అయిన తర్వాత ఆయన ఒక ఇంటర్వ్యూలో, నాకు రామజన్మభూమి బాబరీ మస్జిద్ వివాదంలో ఏం చేయాలో పాల్పడలేదు, నేను భగవంతుడిని అడిగాను మార్గదర్శనం చేయమని, నాకు ఒక మార్గదర్శనం లభించింది, దాన్ని బట్టి నేను తీర్పు చెప్పాను అన్నారు. ఇది
ఆమోదయోగ్యమా? ఇప్పుడు ఆయనకి నాకు అది ఏం చేయాలో తెలియలేదు. నేను తలకాయ పట్టుకున్నాను. అప్పుడు రాజ్యాంగాన్ని తీసి 10 సార్లు చదివాను. అప్పుడు నాకు ఒక ఆలోచనొచ్చింది. దాని ప్రకారం నేను వెళ్ళాను అంటే నేను ఒప్పుకుంటాను. అర్థమవుతుంది. అంతేగాని నేను పూజ గదిలో కూర్చున్నాను, నమస్కారం పెట్టుకున్నాను, ఆయన తలుచుకున్నాను, భగవంతుడు మీరే నాకు సమాధానం ఇవ్వాలి అని అన్నాను. ఆయన ఇచ్చినటువంటి సమాధానం ప్రకారం నేను రాజ్యాంగం కేసులో తీర్పు చెప్పానంటే ఏమనుకోవాలి దాన్ని? నిజ జీవితంలో కూడా కుదరదు గట్లా. ఏమనుకోవాలి దాన్ని? సో, అంచేత ఇప్పుడు వారే అంత పదవిలో కూర్చున్న తర్వాత అంత అనుభవజ్ఞులైనటువంటి వారు అలా ఆయన తప్పుదోవ పట్టేస్తుంటే, తప్పుదోవ పట్టాను అని ఆయన అనుకోలేదేమో, బట్ నాకైతే అనిపిస్తోంది. అలా అంటే ఇంక మనం ఏం చేస్తామండి? అంటే ఇప్పుడు అంబేద్కర్ చెప్పినటువంటిది రాజ్యాంగ అది సభలో అది అది మాట్లాడింది వచ్చేస్తారు అంతే రంగంలోకి. కదా! అది 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 ఎంత అది మంచి రాజ్యాంగం అది రాసినప్పటికీ కూడా సాక్షాత్తు నిరూపణ అవుతోంది కదా! అదే. అంచేత ఇప్పుడు మనకున్నటువంటి సమస్య ఏమిటి? మనకున్న సమస్య ఏమిటంటే ఇన్నాళ్ళు మనం మనకి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు, పదవుల్లో ఉన్నటువంటి వారు, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారు న్యాయంగా వ్యవహరిస్తే, అంటే వారు న్యాయాన్ని సప్లై చేస్తే మనం దాన్ని స్వీకరించాం. మనం డిమాండ్ చేసినటువంటిది చాలా తక్కువ. ఇప్పుడు డిమాండ్ చేయాల్సినటువంటి అంటే సప్లై మీద ఆధారపడద్దు ఇంకా. వాళ్ళు ఏదో చేస్తారులే, బాగానే చేస్తారులే, వాళ్ళు పెద్దవాళ్ళు రాజ్యాంగ పదవుల్లో ఉన్నారు, వాళ్ళు చేస్తే బాగానే ఉంటుంది అనుకోవడం కన్నా, నువ్వు ఇలా చెయ్యాలని ప్రజలు కోరుకుంటున్నారు అనేటటువంటి స్పృహ వాళ్ళలో ఉంటే వాళ్ళు రాజ్యాంగబద్ధంగా నడుచుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంచేత ఇట్ షుడ్ బి డిమాండ్ సైడ్, డోంట్ రిలై ఆన్ సప్లై సైడ్ అనేది నా ఉద్దేశం. కరెక్ట్ అది. మంచి వాళ్ళని పదవుల్లోకి మీరు పంపించేటట్లయితే రాజ్యాంగంతో గొప్పగా లేకపోయినా కూడా మీకు న్యాయం జరుగుతుంది. మేము ఎంత మంచి రాజ్యాంగం రాసినప్పటికీ కూడా మీరు ఎన్నిక చేసుకునే వాళ్ళే సరైన వాళ్ళు కాకపోతే మీకు న్యాయం జరగదు అనేది రాజ్యాంగ సభలో 49లోనే గుర్తించినాడంటే ఏం జరగబోతుందనే దాని మీద అనుమానం ఉన్నట్టే ఆయనకి. అంతే కదా. ఇంకో మాట కూడా చెప్పాడు ఆయన ఆ సందర్భంలోనే, భగవంతుడి మీద భక్తి ఉంటే మేలు జరుగుతుందో లేదని చెప్పలేను కానీ వ్యక్తుల మీద భక్తి నియంత్రణ తయారు చేయడానికి దారితీస్తున్నాడు. అది కూడా చూస్తూ ఉన్నాం.